ఏమండి మనం ఇక్కడ బీసీల గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి 50 సార్లు పోయిండు, 100 సార్లు పోయిండు. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఓకే మనం ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి దానికి దీనికి సంబంధం ఉన్నది. 50 సార్లలో మీరు బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క నేను రోజన్నా మధ్యలో మోడీ పవన్ గారు ఒక నిమిషం ఆగండి. నేను పవన్ మీరు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆగండి. మధ్యలో రాలేదు. వినయ్ గారు మాట్లాడండి. ప్లీజ్, లేకపోతే నేను ఊరుకుంటా. మీరే మాట్లాడండి, మీరు నాకేం మాట్లాడండి. ప్రాబ్లం లేదు. మీరు వినయ్ గారు మీరు మాట్లాడాలి. మాట్లాడండి. ఆయన ఎన్నిసార్లు పోయిండు, ఆయన దేనికోసం పోయిండు, ఆయన ఫండ్స్ కోసం పోయిండు, చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన పోవడానికి. ఓకే ఆ, ఇవాళ మేము చాలా క్లారిటీగా మహేష్ కుమార్ గౌడ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటాడు అని అన్నాడు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అంటదా? అది ఒకసారి బీజేపీ అన్నది మా సైడ్ నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ చీఫ్ మినిస్టర్. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అనగలుగుతుందా? ఇవాళ కవిత పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఇవాళ బీసీ అని జ్ఞాపకం వస్తుంది కవితకి. కానీ కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ అసలు ఈ 42% గురించి కానీ దేని గురించి అన్న ఒక్క మాటనన్నా తెలుస్తున్నారా? వాళ్ళు ఎక్కడ ఒక డిస్కషన్ తీసుకొని వస్తలేరు. వాళ్ళు చేసుకుంటారు, చేసుకొని అని చూద్దాం అన్నట్టున్నారు. అది ఆ బీజేపీ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది కాదు, మనం ఎందుకు పోయి మధ్యలో ఏలు పెట్టాలన్నట్టుంది. ఇవాళ మీరు ఈ ఒక యాదవ్ని మేము తీసుకొని వచ్చినమంటున్నారు. ఇవాళ కూడా వేరియస్ సెక్షన్స్ ఉన్నారు. ఒక ముదిరాజ్ ఉన్నాడు, ఒక గౌడ్ ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ సీనియారిటీ లెవెల్లో ఒక యాదవ్ గెలవలేదు. కానీ నెక్స్ట్ మూడు క్యాబినెట్ మినిస్టర్లలో ఆ యాదవ్ని గుర్మానో యాదవ్ను తీసుకొని వస్తారు. మీరు ఇంకా క్యాబినెట్ ఫిల్ కాలేదు. వినయ్ గారు ఆమె ఆరోపణ ఏంటంటే అధికారంలోకి రావడానికి బీసీ ఓట్ల కోసం మీరు 42% అధికారంలోకి వచ్చారు. తర్వాత చెప్పండి. 3 నెలల్లో కులగణన చేపిస్తామన్నారు. కానీ అంత లోపల 3 months లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. నవంబర్ లో అదైతే మార్చ్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే. మార్చ్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే డెడికేటెడ్ కమిషన్ పెట్టించారు. డెడికేటెడ్ కమిషన్ పెట్టించినాక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టించుకొని నవంబర్ లో స్టార్ట్ చేసి కులగణన అయిపోయింది సార్. కులగణన అయిపోయింది. ఓకే, మీకు దమ్ముంటే ఆ రిపోర్ట్ మీరు బయట పెట్టాలని చెప్పి పవన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అడుగుతున్నందుకు నేను జవాబిస్తున్నా దానికి. ఓకే ఓకే దానికి కులగణన చేసారు. కులగణన చేసినాక దాంట్లో 56% అని వస్తే దానికే కదా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అన్నాం. కాబట్టి దానికి కట్టుబడి ఇవాళ అసెంబ్లీలో పాస్ చేయించలేదా? పాస్ చేయించి దాని తర్వాత గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ దగ్గర పంపించలేదా? పంపించినాక 3 నెలల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. అక్కడ నుంచి ప్రెసిడెంట్ నుంచి సంతకం వస్తుందేమో అని. ఇన్ఫాక్ట్ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ప్రెసిడెంట్ కూడా సంతకం పెట్టి పంపించాలి అని అన్నారు. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. కానీ ఇంతవరకు అది రాలేదు. రానప్పుడు రాలేదు కాబట్టి వాళ్ళు ఆర్డినెన్స్ చేసినాము. ఆర్డినెన్స్ రిప్లై వచ్చే లోపల ధర్నా కూడా చేస్తామంటున్నాం ఢిల్లీలో. ఇంకేం చేయమంటారు? ఓకే, 1 minute ఏం చేయాలి చెప్పండి. వినయ్ గారు 1 minute చెప్పండి. డాక్టర్ వంశా తిలక్ గారు ఏం చెప్తారు? రాష్ట్రపతి దగ్గరికి అసెంబ్లీ తీర్మానం పంపించినా మీ దగ్గర నుంచి నో రెస్పాన్స్, రాష్ట్రపతి దగ్గర నుంచి రిప్లై రాలేదు. గవర్నర్కి ఇప్పుడు గవర్నర్ ద్వారా